బంగారం ధర రోజు రోజుకు పెరిగే వేళ నెల్లూరు ప్రజలకు ఒక సువర్ణ అవకాశం. చెవికమ్మల మెగా మేళా కేవలం 4 రోజులు మాత్రమే. ఏప్రిల్ 18, 19, 20, 21 తేదీలలో ఎటువంటి తరుగు లేదు, కూలీ లేదు మరియు రాళ్లు తూకం లెస్ చేయబడును. రేణుగా జ్యువెలరీస్ అండ్ వర్క్స్ బంగారం, వెండి, వజ్రాభరణాలు, నవరత్న విగ్రహాలు, బీట్స్ అండ్ బీట్స్ జ్యువెలరీ, వారకా సెంటర్, ఆచార్య వీధి, నెల్లూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీసీటీవీ. ఆచార్య తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. శంకర్ డైరెక్షన్ లో సినిమా అంటే నేషనల్ లెవెల్లో భారీ హైప్ వచ్చినట్టే. గేమ్ చేంజర్ తో మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయిన శంకర్ సినిమాను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే గేమ్ చేంజర్ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నారంట శంకర్. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ చరణ్ ఇమేజ్ కు తగినట్టుగా సినిమా మాత్రం టార్గెట్ మిస్ అవ్వకూడదని గేమ్ చేంజర్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఒక సర్ప్రైజ్ క్యామియో చేస్తున్నాడని లేటెస్ట్ టాక్. అదేంటి, అదెలా సాధ్యం అనుకోవచ్చు. శంకర్ ఒకేసారి కమల్ హాసన్ తో భారతీయుడు 3, చరణ్ తో గేమ్ చేంజర్ డైరెక్షన్ చేస్తున్నారు. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా దాదాపు 25 ఏళ్ల తర్వాత భారతీయుడు 2 వస్తుంది. ఇక ఇదే టైంలో సెట్స్ మీద ఉన్న గేమ్ చేంజర్ సినిమాను కూడా శంకర్ అంచనాలకు తగినట్టుగానే రూపొందిస్తున్నారు. అయితే నేషనల్ వైడ్ గా గేమ్ చేంజర్ మీద ఉన్న హైప్ మరింత పెంచేందుకు సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ క్యామియో ఒకటి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కమల్ గెస్ట్ రోల్ లో సినిమాకు తప్పకుండా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రభాస్ తో నాగాశ్విన్ చేస్తున్న కల్కి సినిమా కమల్ హాసన్ ఒక ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారు. కమల్ నటించడంతో కల్కి మీద భారీ హైప్ వచ్చింది. ఇప్పుడు గేమ్ చేంజర్ లో కూడా కమల్ ఉన్నాడని మెగా ఫ్యాన్స్ అంచనాలు డబుల్ అయ్యాయి. మరి గేమ్ చేంజర్ లో కమల్ నిజంగా ఉన్నాడా, ఇదంతా జస్ట్ రూమరేనా అన్నది తర్వాత తెలుస్తుంది.